ఇక్కడ ఉన్న రైతన్నలందరితో కూడా నేను కోరేది ఒకటి, నాది ఉద్యమం బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఇట్లనే ఆలోచన చేస్తాను. ఎందుకంటే జిద్దు పట్టకపోతే వాడినాడు మన మాట. మంచి మాట కినే ప్రభుత్వాలు లేవు. మంచి మాట కినే ప్రభుత్వాలు ఉంటే పోయిన ప్రభుత్వం, మళ్ళీ నేను భాగస్వామ్యం ఉన్న విషయం మీ అందరికి కూడా తెలుసు. పోయిన ప్రభుత్వం ఏం చెప్పింది, నిస్సిగ్గుగా ఒక ప్రకటన చేసింది, 13,500 ఎకరాలను మేము అక్వైర్ చేసినామని చెప్పింది. కానీ వాస్తవానికి 3,500 ఎకరాలు మన కందుకూరు మండలంలో అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. అట్లనే ఇంకొక మండలంలో యాచారంలో 6,500 ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నారు. కానీ పట్టా ల్యాండ్ ఇయ్యమని తెగేసి చెప్పి రైతులు ఆనాడు కూడా, ఆనాడే కోట్లకు పోయింది, ఆనాడే స్టేలు వచ్చినాయి, అవార్డుల మీద స్టే వచ్చింది, డిక్లరేషన్ మీద స్టే వచ్చింది, నోటిఫికేషన్ మీద కూడా స్టే వచ్చింది. అయినా సరే రిపీటెడ్గా అబద్ధాలు ఏం చెప్పినాయి, ఆనాటి ప్రభుత్వం కూడా 13,500 ఎకరాలకు మేము ఫార్మాసిటీ పెడుతున్నామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు వీళ్ళు అదే అబద్ధం కొనసాగిస్తున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కనీసం కోర్ట్ స్టే ఉందంటే రాకపోతుండే పొలంలోకి, ఇప్పుడేమో వీళ్ళు కోర్ట్ స్టే ఉందన్న బేఖాతా చేసి పొలంలోకి వస్తారు, గ్రీన్ ఫీల్డ్ హైవే వేసుకుంటూ పోతూనే ఉన్నారు. కావేరియాలలో గ్రీన్ ఫీల్డ్ హైవే మీద స్టే ఉందని చెప్తుంటే ఎల్ఎన్టీ కంపెనీ వాడు బాజాప్తా బలవంతం వచ్చి పనులు చేస్తుంది. అంటే ఒక దగ్గర మనం మౌనంగా ఉండిపోయినాం కాబట్టి ఇంకో దగ్గర ఇది జరుగుతుందనే విషయం అర్థమవుతుంది.